ఈరోజు మొత్తం భారతదేశంలో ప్రతి నాగరికులు విశ్వంలో ఎక్కడ ఉన్నా ఈ రోజుని చాలా చాలా సంతోషంతో ఉమంగ ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. రాజనీతిలో ఏదైతే నడుస్తుందో అందులో అన్నిటికంటే గొప్ప విషయం భారతదేశంలో ఉంది. అది పేదవాళ్ళకి ఏది తప్పనిసరినో ఏది అవసరమో. కోవిడ్ సమయంలో బార్బాడోస్లో 9 లక్షల మంది ఉన్నారు. గయానాలో అయితే ఇంకా చాలా మందే ఉన్నారు. మరి వాళ్ళందరికీ మోడీజీ గారు వ్యాక్సిన్ పంపించారు. ఏ దేశానికి ఏం అవసరము, ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, పేదవాళ్ళు కొనుక్కోలేరు, వాళ్ళకి ఇస్తారు. రాజనీతిలో పుణ్యకర్మల ఖాతా ఏదైతే ఉందో అది మన యొక్క ప్రధానమంత్రి మోడీజీ గారికి కూడా ఉంది. వారికే కాకుండా భారతదేశంలో ప్రతి నాగరికుడికి కూడా దయాభావము, కరుణ కూడా ఉన్నాయి. అందుకని ఒక విషయాన్ని తప్పకుండా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సమయంలో చాలా అవసరమైంది. కేవలం భారతదేశానికి కాకుండా మొత్తం విశ్వంలో ఏకత ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఏకత ఉంటుందో అప్పుడు ప్రగతి కూడా ఉంటుంది. భారతదేశం ఈ స్థానానికి చేరుకుంది అని అంటే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దవి. కానీ ప్రధానమంత్రి మోడీజీ గారు ఈ ఛాలెంజెస్ని చూస్తూ కూడా మన యొక్క డిఫెన్స్ సిస్టమ్, మన యొక్క సెక్యూరిటీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఎంతమంది కమాండర్స్ ఉన్నారో, ఎంతమంది సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ మన ఎదుట ఆదర్శంగా పెట్టారు. ఇది భారతదేశానికి తప్పనిసరి. మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని పెంచాలి. ఎందుకంటే ప్రగతి జరుగుతుంది, ఛాలెంజెస్ చాలా వస్తాయి. అందుకని ఈ రోజు కోసం అందరి నాగరికులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. అందరూ ధర్మం, జాతి అన్నిటినీ మర్చిపోయి అందరూ ఒకే సూత్రంలో ఉండండి. నా సందేశం ఏకత మొత్తం విశ్వంలో వ్యాపింపచేయడానికి